మాకు ఫస్ట్ కాడి నుంచి మాకు న్యాయం జరగట్లేదు సార్. దయచేసి మీరన్నా మాకు న్యాయం చేస్తారని మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్. ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని అందరినీ మాకు న్యాయం చేయండి. వాళ్ళు పార్టీలో ఫీలింగ్స్ పెట్టుకొని ఇవాళ మా ఇల్లుని దారుణంగా పడేశారు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి లేని హక్కు ఇవాళ ఉందని చెప్పేసి వాళ్ళ అధికారంలో ఉందని మా ఇల్లు పడేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు సార్. మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారు సార్. మమ్మల్ని మాకేం అన్యాయం చేయిస్తున్నా కూడా వాళ్లే బాధ్యత సార్. వాళ్ళు మాకు న్యాయం చేయరు సార్. ఎవరు పడగొడుతున్నారమ్మా? కొనగండి సీన్ గారు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు ఆయన మా జోలికి వచ్చాడు కాదు, మేము వాళ్ళ జోలికి పోయినడం కాదు. ఎవరో ఏదో మాట అన్నారట, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోలేక మాకు చేతగాని వాళ్ళ మాకు మగ దిక్కు లేదు. మేమందరం ఆడోళ్లే ఇంట్లో ఉండేది. మా మీద చూపిస్తున్నారు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి. దీంట్లో శ్రీనివాస్ కేంపండి ఇక్కడ పడేయాలని వాళ్ళకి ఇంటనగా వాళ్ళ తాతగారు వాళ్ళ ఆస్తి ఉన్నట్ట. అప్పటి వాళ్ళ తాతగారు వాళ్ళు గాని వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళు గాని ఎవరు మాకు అభ్యంతరం చెప్పలేదు సార్. ఈ రోజు ఆయనకు అధికారం వచ్చిందని మా మీద చూపిస్తాడు సార్. ఆయనకు అధికారం ఉంది, నేను పడేస్తాను అని పొద్దుటాచి మమ్మల్ని మేము అడ్డం తిరిగినా కూడా మమ్మల్ని తోసేసి ఇల్లు పడేస్తున్నారు. ఇక్కడ కుదరదని అంటే పోలీసులు వస్తే మేము పోలీస్ స్టేషన్ పోయినా సార్. పోతే వాళ్ళు అన్నారు, అమ్మ గొడవలు పెట్టుకుంటే మీరే నష్టపోతారు, సాంప్రదాయకంగా మాట్లాడుకోండి అమ్మా అన్నారు. సరేలే మాట్లాడుకుందాం లేని మేము వెనక్కి తిరిగి వస్తున్నాం సార్. వాళ్ళకంటే కారులోనే సార్. మాకేమీ లేదు, మేము కాళ్ళు నడుకుతా వచ్చేవాళ్ళం. మేము అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి రాగతలకే మా ఇల్లు పడేసుకుంటున్నారు సార్. మేము అక్కడి నుంచి రాగతలకే మా ఇల్లు పడేశారు సార్. ఇదేమి న్యాయం సార్? పోలీస్ స్టేషన్ రమ్మంటే ఎందుకు సార్? అంటే మేము ఆడికి పోయొచ్చే కలిగి అడ్డం లేకుండా ఉంటారు, పడేద్దాం అనుకున్నారు సార్. ఇప్పుడైనా సరే సార్ మేమందరం ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం సార్. మాకు న్యాయం జరగకపోతే మేము ఆత్మహత్య చేసుకొని చస్తాం సార్. మేము పురుగుల మందు దాగి మేము చచ్చిపోతాం. మాకు న్యాయం జరగట్లేదు సార్. దయచేసి ప్రభుత్వానికి నాయన చంద్రబాబు నాయుడు నీకు 100 కోటి దండాలు. నీ ప్రభుత్వంలో మేమింత బాధపడతాం అనుకోలేదు నాయన. నీ ప్రభుత్వం కోసం మమ్మ ఎన్నో ఆరాటపడింది. మీకోసం చీరలు కట్టుకొని ఊరూరు తిరిగినందుకే మా అమ్మకింత ఇల్లు వాకిలు లేకుండా చేస్తున్నారంటే మీ దేశానికి నమస్కారాలు తండ్రి. మీ తెలుగుదేశం పార్టీకి 100 కోటి దండాలు తండ్రి. మీ న్యాయంలో పేదవాళ్ళని బాధ పెట్టడమే మీ హక్కు అయిపోయింది సార్. మీరు పేదవాళ్ళని బాధ పెట్టడమే మీరు సంతోషపడుతున్నారు సార్. మీ దేశానికి 100 కోటి దండాలు సార్. మీ పార్టీలకి మీకు మాకు లాంటి వాళ్ళ మీద కాదు సార్. మీకేదన్నా ఉంటే మీకు బలిసిన వాళ్ళ మీద చూపించండి సార్. బలహీన వాళ్ళ మీద చూపించొద్దు సార్.